ఏలూరు జిల్లాలోని మన్యం ప్రాంతంలో అక్కడి ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేసినటువంటి పెద్ద పులి అటువైపుగా ప్రయాణిస్తూ తూర్పుగోదావరి జిల్లా శివారు అంటే రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో సంచరిస్తూ ఎక్కడి ప్రజలను కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా అంటే మొన్నటి ఆదివారం రాత్రి నుంచి కూడా ఈ పెద్ద పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో గ్రామ పరిధిలో ఇప్పటికే కూడా రైతుకు సంబంధించిన ఆవులపై దాడి చేసి చంపినటువంటి పెద్ద పులి ఎక్కడ సంచరిస్తుంది అనే వాస్తవం అయితే గ్రహించుకున్న అటు రైతులు కానీ ప్రజలు కానీ తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి సీతానగరం రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాలకు దాటుకుని ఇటు రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు వద్ద నిన్నటి రాత్రి అంటే మంగళవారం రాత్రి కనిపించి కొంతమంది వాహనదారులకు కనిపించడంతో వారు వాళ్ళ సెల్ ఫోన్లలో ఈ పులి యొక్క దృశ్యాలను చిత్రీకరించిన పరిస్థితి కనిపించింది. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో ఈ పెద్ద పులి ఒక కళ్యాణ మండపం వద్ద సంచరిస్తూ ఉండడాన్ని గమనించినటువంటి అటువైపుగా వెళ్తున్నటువంటి కారులో వెళ్తున్నటువంటి కొంతమంది దీన్ని వీడియో తీసిన పరిస్థితి కనిపించింది. చాలా పెద్ద పులి భారీ ఆకారంతో అక్కడ సంచరించడం స్థానిక ప్రజలనైతే తీవ్ర కలవరానికి గురి చేసింది. దీంతోపాటు ఆ కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని నిర్ధారణకు వచ్చి అటువైపుగా ఉన్నటువంటి దాని పాదముద్రల ఆధారంగా దాని కదలికలను అయితే గుర్తించిన పరిస్థితి అవుతుంది. ఈరోజు అనూహ్యంగా అంటే బుధవారం ఉదయం నుంచి కూడా అనూహ్యంగా దాని దారి మరల్చుకుని రాజమహేంద్ర రూరల్ మండలం వైపుగానే ప్రయాణిస్తూ చివరకు అక్కమ్మ కొండ వద్దకు చేరుకుని అక్కడ నక్కి దాక్కున్న పరిస్థితి కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు. దీనికోసం ఇప్పటికే కూడా ప్రత్యేక బృందాలను అయితే రప్పించారు. దాదాపు 12 బృందాలు అయితే ఈ పెద్ద పులిని పట్టుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అయితే ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించిన అధికారి చలపతిరావు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి దాన్ని ఏ విధంగా బంధించాలి, ఏ విధంగా సాధ్యమైనంత త్వరలో పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలనే దానిపై అధికార యంత్రాంగంతో పూర్తిగా ఆయన చర్చలు జరిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో కొన్ని బృందాలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద పులిని పట్టుకోవాలంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా వన్యప్రాణుల చట్టానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగానే పెద్ద పులిని బంధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పూణే నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం అయితే రానుందని, అది ఈ బుధవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుని పులిని బంధించే కార్యక్రమంలో నిమగ్నమై ఉండబోతున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ట్రాంక్లైజన్ గన్నుతో దీన్ని పట్టుకుని అంటే మత్తు ఇంజెక్షన్ల ద్వారా దానిపై గురిపెట్టి కాల్చడం ద్వారా మత్తు ఎక్కిన అంటే 10 నుంచి 16 నిమిషాల వ్యవధిలో దానికి మత్తు ఎక్కి అది పూర్తిగా స్పృహ కోల్పోతుంది. అయితే ఈ చర్యల్లో భాగంగా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారమైనప్పటికీ కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు అంటే పూణే నుంచి వచ్చిన బృందం ఈ పనిని అయితే ఈ ట్రాంక్లైజన్ గన్నుతో కూడా పులిని బంధించే అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ఇది దాక్కుని ఉందో అనుకుంటున్నారో అంటే అక్కమ్మ కొండ దగ్గర ఇది దాక్కుని ఉందన్న నిర్ధారణకు వచ్చిన అధికారులు అటువైపుగా కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా అంటే కొంత అలజడి కనుక అది గమనిస్తే అటువైపుగా రాకుండా దానికి ఆవలని ఉన్నటువంటి ఒక శాటిలైట్ సిటీ ఉంది. అక్కడ వేలాది మంది ప్రజలు కాలనీలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా పేద ప్రజానికం అంతా కూడా శాటిలైట్ సిటీలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ అటువైపుగా వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా అటువైపుగా వెళ్ళి అలజడి సృష్టించే పరిస్థితులు అయితే ఉండకూడదని అధికారులు పక్కాగా ఖచ్చితమైన సమాచారంతో హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ట్రాంక్లైజన్ గన్తో కనుక బంధిస్తే కనుక ఈ పులిని పూర్తిగా మనం అదుపులో తీసుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ 12 బృందాలు అయితే ఏదైతే ఉందో అవి ఈ పులిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమై ఉన్నాయో వారికి ప్రత్యేకమైన
సుశిక్షితులైన వారు బృందంలో ఉన్నవారు కాబట్టి వారికి కొన్ని మార్గదర్శకాలు అయితే ఈరోజు చలపతిరావు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు గత 3 రోజులుగా తీవ్ర భయాందోళనకు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు సాధ్యమైనంత త్వరలోనే ఈ పులిని బంధించి ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించాలని కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ప్రజలు కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని కూడా చెబుతున్నారు. ఎందుచేతంటే అది నిన్న రాత్రి మంగళవారం రాత్రి ఒకసారి పరిశీలిస్తే దివాన్ చెరువు సమీప ప్రాంతంలో, అంటే పూర్తిగా జనావాసంతో నిండి ఉన్నటువంటి ప్రాంతం దివాన్ చెరువు. ఆ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపం వద్ద ఇది సంచరించడంతో ఇది ఏ సమయంలో ఎటువైపుగా వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ పులికి సంబంధించిన కొంత సమాచారం కూడా అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా దాదాపు 600 కిలోమీటర్ల మేర, అంటే తెలంగాణ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తెలంగాణ వైపుగా ప్రయాణం చేసి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని, అంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో ఇది సంచరిస్తూ అక్కడ కొన్ని ఆవులను కూడా చంపిన నేపథ్యం మనకు కనిపించింది. ఆ పశ్చిమ గోదావరి, అంటే ఏలూరు జిల్లా అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లా నుంచి మన్యం ప్రాంతంలో సంచరిస్తూ ఇటు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు ఇది 600 కిలోమీటర్ల మేర ప్రయాణించిన నేపథ్యంలో తీవ్ర అలసటగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దానికి ఇంకొక విషయం ఏంటంటే ఆ జంతువులను వేటాడుతుంది కానీ అది పూర్తిగా తినే పరిస్థితి అయితే కనిపించడం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అది పూర్తిగా ఇరిటేట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో మాత్రం ఈ పెద్ద పులికి సంబంధించిన భయం అయితే ప్రజల్లో తీవ్రంగా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాత్రి అయితే చాలు ప్రజలెవరూ కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆటో నగర్లో చాలామంది కార్మికులు కూడా, దీనికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఆటో నగర్లో కూడా చాలామంది కార్మికులు రాత్రి వేళల్లో కూడా ఈ కార్యకలాపాలు సాగిస్తుంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ వాహనాలకు సంబంధించిన మరమ్మత్తు పనులు చేసుకుంటున్న క్రమంలో వారు కూడా ఏ క్షణాన ఈ పెద్ద పులి దాడి చేస్తుందో అన్న భయంతో వారు రాత్రి, అంటే సాయంత్రం అయితే చాలు వారు షట్టర్లు మూసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండడం కూడా వారికి ఒక ఏడాది క్రితం చాలా భయాందోళనలో గడిపిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ రాజమహేంద్రవరం రూరల్ మండలం ప్రాంతంలో ఈ పెద్ద పులి భయం అయితే తీవ్రంగా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద పులి భయం అయితే అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంతో పాటు సీతానగరం నియోజకవర్గంలో కూడా తీవ్ర అలజడి రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.